నీ ముఖం చూసి ఎవడు ఓటేయాలి? నీ ముఖంకి వాల్యూ ఉంటే నువ్వు మహబూబ్ నగర్ నువ్వు పుట్టింది, మహబూబ్ నగర్లో డీకేఆర్న గెలిచింది వంశీచందర్ రెడ్డి, నీ ఫ్రెండే ఓడిపోయిండు. నీ ఫ్రెండ్నే నీ ముఖం పెట్టి నువ్వు గెలిపించుకోలేకపోయినావు. నువ్వు జూబ్లీ హిల్స్లో ఉంటావు, సికింద్రాబాద్లో నా ముఖం చూసి దానం నాగేందర్కి అంటే నీ ముఖం చూసి దానం నాగేందర్కి వేయలే, కిషన్ రెడ్డి గారిని గెలిపించుకున్నావు. చేవెళ్ళలో ఇన్ఛార్జి తీసుకున్నావు. రంజిత్ రెడ్డికి అయి నా ముఖం చూశాను, రంజిత్ రెడ్డి కోటేయలే, కొండ విశ్వేశ్వర రెడ్డికి వేసిర్రు. మల్కాజ్గిరి నా సిట్టింగ్ ఎంపీ, నా ముఖం చూసి నా కోటే అన్నావు, నీ ముఖం చూసి ఈటల రాజేందర్కి వేసిర్రు. అంటే నీ ముఖం ఎక్కడ కూడా చెల్లని ముఖం అయిపోయింది, చెల్లని రూపాయి అయిపోయినావు. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎలక్షన్లో నా ముఖం చూసి ఓటు ఏంటంటే కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్ 4 జిల్లాల పట్టభద్రులు మొత్తం చిత్తుగా ముఖం చూసి ఓడగొట్టిరు. ముఖం చూడొద్దంటే అయిపోయేది. ఇక ముఖం చూసి ఓడగొడుతున్నారు. టీచర్లు సేమ్ మెదక్, కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు ఈ జిల్లాలో టీచర్లు కూడా నా ముఖం చూసి ఓటంటే ఒక్క టీచర్ ఓటేలే. అంటే ఇంకొక 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటుండు కదా, చాలా ధీమాగా చెప్తా ఉన్నాడు. 10 సంవత్సరాలు నేనే ఉంటా, ఈసారి 100 సీట్లు కొడతా అంటుండు కదా. అంటే సాధ్యం అవుతుందా ఫైనల్? ఇది ఒకటి నేను అనేది ఏంటంటే కామారెడ్డిలో ఈయన ముఖమే చూసి ఓడగొట్టిర్రు అంటే ఈయన ఓడగొట్టిరు.